గోదావరి కని కూరగాయల మార్కెట్లో హమాలీల దౌర్జన్యం మితిమీరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు అనిల్ చక్రపాణి మాట్లాడుతూ, తాము కష్టపడి పండించిన కూరగాయలను గోదావరి కని హోల్సేల్ మార్కెట్కు తీసుకువస్తే వాటిని దించడానికి హమాలీలు రావడం లేదని, హమాలీల సిండికేట్ మూలంగా 60 మంది హమాలీలు ఉన్న రోజు 30 మందిని మాత్రమే వస్తూ కూరగాయల గంపలను దించడంలో ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కూరగాయల గంపలను దించే సమయంలో హమాలీలు దౌర్జన్యంగా ఒక్కో గంప నుండి 2 కిలోల వరకు కూరగాయలను తీస్తున్నారని, దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు. హమాలీలు దౌర్జన్యంగా కూరగాయలను తీసుకోవడం మానుకోవాలని డిమాండ్ చేశారు. హమాలీలు తమ గంపలను దించడానికి ఒక్కో గంపకు 10 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. గోదావరి కని హోల్సేల్ కూరగాయల మార్కెట్లో హమాలీల దౌర్జన్యాన్ని అరికట్టాలని వేడుకుంటున్నారు. నేను ఒక ఆదర్శ రైతు. మన శుక్లంపల్లి నుంచి పండిస్తున్నా, పెద్దపల్లి నుంచి, సుల్తానాబాద్ మండలం నుంచి శుక్లంపల్లి నుంచి పండిస్తున్నా. గోదావరి కని హమాలీలు దౌర్జన్యం చేస్తున్నారు, మా మీద అన్యాయంగా తీసుకుంటున్నారు. మా దగ్గరికి వెళ్ళి దించడానికి రమ్మంటే టైంకు రావట్లేదు, వెయిటింగ్ పెడుతురు, సీరియల్ ఉన్నాయి అది ఇదని చెప్పడం. మేము బాక్సులలో తెస్తే, బీరకాయలు బాక్సులలో తెస్తే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి 2-3 కాయలు తీస్తారు. అట్లా మేము జోక్కొని వస్తే మాకు 15 కిలోల బాక్స్ ఉండేది 14 కిలోలు అవుతుంది. ఒక్కొక్క బాక్స్లోకి వెళ్ళి కిలో వెళ్ళిపోతున్నాయి, కిలో కటింగ్ అవుతుంది. ఒక్కొక్క కిలోకి వచ్చేసి ఇప్పుడు ఈ రోజు రేటు 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు కాస్త 10 బాక్సులు తెస్తే 10 కిలోలు కట్ అవుతున్నాయి మా దగ్గరికి వెళ్ళి. అలా మా దాంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. అది కూరగాయలు పట్టుకొచ్చినప్పుడు మొత్తం రైతులు ఇప్పుడు 14 కిలోలు 1600 600 పెట్టుకొస్తే అందులోకి వెళ్ళి 2 కాయలు తీసిన వాళ్ళు కిలో తరుగు కావడం, ఆ తరుగు మళ్ళీ అట్లనే జరగడం, ఏది పట్టుకొచ్చాం దించపోవడం, మళ్ళీ రమ్మంటే సీరియల్ అనడం, ఓ పొయ్యి కూర్చోవడం, మొత్తానికి 1 కిలో తీసిందంటే అందులోకి వెళ్ళి 2 కిలోలు పోవడం, మొత్తం షార్ట్ అవ్వడం. దానివల్ల చాలా ప్రాబ్లం పడుతున్నాం. మళ్ళీ తర్వాత మేము అక్కడి నుంచి కష్టపడి ఇక్కడ తెచ్చి ఇక్కడ దించపోవడం, టైం అవ్వడం. 4 గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది, మేము 3 గంటలకు 2:30కి ఇక్కడ ఉంటున్నాం. మాకు సీరియల్ అనడం, మళ్ళీ దాన్ని దించపోవడం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజు 4 గంటలకు వచ్చిన బండి 5 గంటల దాకా వెయిట్ చేయడం, వాళ్ళ అక్కని నిలబడి చూడడం, ఇయ్యపోయిందంటే రేపు బండి ఎక్కపోవడం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఘోరంగా బాగా దోపిడీ బాగా చేస్తారు. ఎక్స్ట్రా 200 కవర్ పెట్టుకొస్తున్నాం. అందులోకెళ్ళి 2 కాయలు తీసినా 3 కాయలు తీసినా మళ్ళీ 24 కిలోలు 23 కిలోలు షార్ట్ వస్తుంది. అట్లా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు 20 కిలోలకు 200-300 గ్రాములు ఎక్కువనే ఇస్తున్నాం. వాళ్ళ దాపన ఒకటి తీసుకున్నా కానీ తినేందుకు సపోజ్ దోసకాయ ఇస్తున్నాం అనుకో, 20 కిలోలు 300, 20 కిలో 400 ఇస్తాం. 400 2 కాయలు తీసిందాక 20 కిలోలు వస్తుంది. అందులోకెళ్ళి ఇంకో 2 తీసిందంటే 24.5 వస్తే మళ్ళీ 24కే రాస్తారు. అక్కడ బాగా మైనస్ అయిపోతుంది. సపోజు 20 కిలోల బ్యాగ్ తీసుకొస్తాం, అలా 200 ఎక్కువ ఎక్స్ట్రా వేసుకొచ్చినా కానీ ఇప్పుడు కొన్ని తీసిన వాళ్ళే అది ఇంకా తరిగే 19 కిలోలకే వస్తుంది. మళ్ళీ అమ్మాలి సరిగ్గా రాకపోవడం ఏంటిదంటే నిలబడి చూడడం, దించాలంటే 5 అవ్వడం, దానికి మాకు రేట్ షార్ట్ అవ్వడం, టైంకు దించకపోవడం. సపోజ్ ఒక షాప్ నుంచి వెళ్ళి 3 అమ్మాలి ఉన్నాయనుకో, ఆ 3 అమ్మాలి అట్లా చేస్తలేరు, ఇవ్వాలి దాళ్ళే. ఎట్లా అంటే దాని ప్రకారం కాకుండా వాళ్ళు క్రమబద్ధంగా దించాలి. 3 గంటల వరకు 2 గంటల వరకు మేము వస్తున్నాం కదా, మేము కష్టపడి 1 గంటకి వస్తున్నాం. ఆ నుంచి 1 గంట బయలుదేరుతాను ఎవరి నుంచి వెళ్ళి, అది వేసుకొని వచ్చి 2 అవర్స్ ఇక్కడికి పడుతుంది. ఆ 2 అవర్స్లో మేము వచ్చి 3 అయిందనుకో, మాకు 4 వరకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ స్టార్ట్ అయిన వాళ్ళు దించపోవడం వల్ల మాకు 5 అవుతుంది. 5 అయ్యే వరకు రేటు డౌన్ అయిపోతుంది. దానివల్ల ఇట్లా కూడా మా మైనస్ అవుతుంది. ఈ మీడియా సమావేశంలో కూరగాయల రైతులు రవి, గంగాధర్, జేవిఆర్, హనుమంత్, సాయి కిరణ్, జగన్, ఎల్ రవి, సాయి, కొండపల్లి రవి, మహేందర్, శ్రీకాంత్, గోపి, సాగర్, కుమార్, తాజ్, సంతు తదితరులు పాల్గొన్నారు.